సుగాలి ప్రీతి ఈ పేరు ఆంధ్రప్రదేశ్లో ఉండే చాలామందికి చాలా సుపరిచితం. స్కూల్లో చదువుకుంటున్న ఈ పాప మీద, ఈ పాప యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్కి ఒక కాల్ వెళ్తే ఏమైంది అంటే, మీ పాప ఆత్మహత్య చేసుకుంది అని చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ స్కూల్కి వెళ్తే, వాళ్ళ పేరెంట్స్ అందరూ స్కూల్కి వెళ్తే స్కూల్లో పాప ఉరి వేసుకోవటం చూశారు వాళ్ళు. ఈ ఉరి వేసుకున్న పాప ఏదైతే ఉందో ఆ పాపను దించి ఎందుకు వేసుకుంటే అసలు అంతా బాగానే ఉంది కదా, దేర్ వర్ నో కంప్లైంట్స్, నో ఇష్యూస్, పేరెంట్స్కి ఏమీ చెప్పలేదు తను, ఇట్ వాజ్ ద లైఫ్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్. కానీ పాప ఎందుకు అలా చేసింది అనేది పేరెంట్స్కి అర్థం కాల. పోస్ట్ మార్టం అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత పాప మీద పాపను ఎవరో రేప్ చేసి చంపేశారు. చనిపోయిన తర్వాత ఆ వచ్చిన రిపోర్ట్లో ఇంకో విస్తుపోయే నిజం ఏంటంటే ఆ పాప బాడీలో సెమెన్ అనేది దొరికిందని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ పాపని రేప్ చేసి చంపేశారని. చంపేసి ఆ సీన్ని ఎట్లా రీక్రియేట్ చేశారంటే, అక్కడ ఆ పాప ఏదో సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేశారు. ఇది జరిగింది కట్టమంచి రామలింగారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో, కర్నూలు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ, దానికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు 2014లో ఉన్న ప్రభుత్వం, అప్పుడు బీజేపీ కూడా సేమ్ ఇప్పుడు ఏ కూటమి అయితే ఉందో అప్పుడు కూడా సేమ్ ఈ ముగ్గురు కూడా ప్రభుత్వం నడుపుతున్న రోజులు అవి. అప్పుడు జరిగితే ఎవరిని అరెస్ట్ చేయలేదు, అంటే ఛార్జ్ షీట్లు కానీ ఇవేమి ఫైల్ అవ్వలేదు. అసలు ఎవరు ఈ తప్పు చేశారు, ఇంత దారుణంగా ఒక ఆడపిల్లని చేసింది ఎవరనేది అప్పటి ప్రభుత్వం గుర్తించలేకపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసు ఎలాంటి ముందుకు వెళ్ళకపోతే, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దీన్ని సిబిఐకి మూవ్ చేశారు. సిబిఐకి అంటే ఓకే, మేము చేసేది పారదర్శకతగా ఉందా లేదా అనేది, అంటే లైక్ ప్రతిపక్షాలేమో మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు, ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేదులేండి, అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలో అప్పుడు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రెజర్ పెట్టేసరికి వాళ్ళు ఏం చేశారంటే సిబిఐకి మూవ్ చేశారు. ఈ కేసుని సిబిఐకి మూవ్ చేసి దయచేసి దీన్ని చూడండి అంటే, అప్పుడు మూవ్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఐ నుంచి కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంటే సిబిఐని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, ఇందులో ఒక ఇంకా మన హృదయ విదారకంగా ఉండే విషయం ఏంటంటే, సుగాలి ప్రీతి తల్లిదండ్రుల్లో ఒక ఆవిడ శారీరకంగా ఆవిడ దివ్యాంగురాలు. సో ఆవిడ అలాగే వీల్ చైర్లోనే పాపం 2017-18 నుంచి పాపం అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నారు. సీఎం ఆఫీసులు, లేకపోతే పోలీస్ స్టేషన్స్, అక్కడ కర్నూలులో వాళ్ళకి తోడు అక్కడ ట్రైబల్ ఏజెన్సీస్కి వీళ్ళు బేసిక్గా ఎస్టీ ట్రైబ్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట వీళ్ళు. సుగాలి ప్రీతి ఆ పాప, చనిపోయిన పాప స్కెడ్యూల్డ్ ట్రైబ్. అయితే ఆ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన ఉంటాయి కదా ఆర్గనైజేషన్స్, గ్రూప్స్, వీళ్ళు కూడా చాలా ఫైట్ చేసి విసిగిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి మూవ్ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎందుకు ఈ కేసు ముందుకెళ్ళట్లేదని చెప్పని మళ్ళీ ఈవిడ ఫాలోఅప్ చేస్తే సుగాలి ప్రీతి పేరెంట్స్, అక్కడ మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో, అంటే ఏదైతే ఇప్పుడు ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేయలేదు కాబట్టి కేసు ఆగిపోయింది, మేము ముందుకు తీసుకెళ్లేదని చెప్పారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. మేము కూడా వీడియో చేసాం, ఈజ్ దిస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, ఇలా అంటే కనీసం ఒక ఫైల్ని మూవ్ చేయలేకపోతే ఎలాగని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన వీడియో ఉంటుంది మీరు చూస్తే. అయితే ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ప్రకారం ఇది ప్రజాశక్తిలో వచ్చింది, దీన్ని మళ్ళీ సాక్షి అంటారు. సుగాలి ప్రీతి మృతి కేసులో చేతులెత్తేసిన సిబిఐ, అది 16వ తారీఖు ప్రచురితమైంది. ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు విషయంలో సిబిఐ చేతులెత్తేసింది.
ప్రీతి మృతిపై వాస్తవాలు నిగ్గు తేల్చే నిమిత్తం సిబిఐ దర్యాప్తునకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వనరులు లేకపోవటం వల్ల తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించింది. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టుకు సిబిఐ కోరింది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఏ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సిబిఐ ఈ కేసును ముందుకు తీసుకెళ్లట్లేదు, ఏంటి కొంచెం చూడండి అని చెప్పని కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు కోర్టుకు వెళ్తే ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఆ కోర్టులో తీర్పు కాదు, కోర్టులో సిబిఐ చెప్తున్న మాట ఏంటంటే మాకు వనరులు లేవు కాబట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళలేమని చెప్తున్నారు. ఈ మేరకు సిబిఐ ఏసీపీ రఘురామరాజన్ రాతపూర్వకంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇది సో మ్యాటర్ ఏంటంటే మీకు అర్థమైపోయిందిగా, సిబిఐకి వెళ్ళిన ఫైల్ని మేము ఆ కేసుని డీల్ చేయలేము, ఎందుకంటే మా దగ్గర వనరులు లేవు, అందుకని మేము దీన్ని చేయలేమని చెప్తున్నాం అన్నమాట. ఇది మొత్తం కేసు యొక్క సినాప్సిస్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఇష్యూ జరిగినప్పుడు స్కూల్ని తాత్కాలికంగా సీజ్ చేశారు. ఆ పర్టికులర్ స్కూల్ని తాత్కాలికంగా మూసేశారు. మూసిన స్కూలు మళ్ళీ అదే ప్రభుత్వంలో ఎందుకు తెరుచుకుంది ఇన్ ఫస్ట్ ప్లేస్ అంటే పోస్ట్ మార్టంలో లేకపోతే ఆ రిపోర్ట్లో, ఫారెన్సిక్ రిపోర్ట్స్లో మనకి క్లియర్గా ఎవిడెన్సెస్లో ఆ అమ్మాయి బాడీలో సెమెన్ ఉంది, అంటే మగవాడి సెమెన్ ఉంది అని క్లియర్గా ఉంటే అక్కడ ఆ పాప మీద ఒక అఘాయిత్యం జరిగిందని కదా. అలా అఘాయిత్యం జరిగిన తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం కావచ్చు, బోర్డు కావచ్చు, ఒకవేళ డైరెక్టర్స్ ఉంటే గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, మొత్తం అందరూ కూడా దీనికి బాధ్యులే కదా, దీనికి నైతికంగా బాధ్యత వహించాలి కదా. అసలు ఆరోపణ వస్తుంది కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించిన స్కూల్ యాజమాన్యంలో ఉండే ఓనర్స్ మీద కదా. వాళ్ళని మీరు ఆ స్కూల్స్ ఇంకా ఓపెన్ చేశారని చెప్పిస్తున్నారు. ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రన్ అవుతానే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఆ స్కూల్ని మూసేయలేకపోయింది. ఈ పర్టికులర్ ఇష్యూలో దీని నుంచి బాగా రాజకీయంగా మైలేజ్ పొందిన ఏకైక వ్యక్తి నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక సభలో ఊగిపోతూ, ఒకసారి బయట వేస్తాను చూడండి మీరు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. చూసారా, జగన్మోహన్ రెడ్డి గారికి బొక్క పడితే రాష్ట్రం అంతా అల్లకాలం అయిపోతుంది, సుగాలి ప్రీతికి జరిగితే ఏంటి అని చెప్పని ఇంత చించుకొని, గొంతు చించుకొని, బట్టలు చించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా మర్చిపోయాను. అదొకటే కాదు, ఇంకో బయట కూడా ఉంది, ఇంకో బయట, అది కూడా చూడండి. ఎందుకు ఇప్పుడు ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు, అన్న నా బిడ్డను చంపేశారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరేలు చాలా లోకి ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. చూసారు కదా, ఈ 2 విషయాల్లో, ఒకటి సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయానికి అసలు ఏమన్నా నటన, అదే చెప్పేది. ఈ పర్ఫార్మెన్స్ మనం మూవీస్లో చేస్తుంటే కనీసం ఈ చిన్న చిన్న హీరోలకు నాగ చైతన్య కూడా కొట్టాడు 100 కోట్లు, ఎప్పుడో వచ్చాయి మనకి 100 కోట్లు. ఈ పర్ఫార్మెన్స్ సినిమాల్లో చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తుంది. ఏమన్నా పర్ఫార్మెన్స్, ఆ పిల్ల తల్లిని తీసుకొని, ఆ పిల్ల ఆ బుడ్డదాన్ని, ఆ సుగాలి ప్రీతి చెల్లిని తీసుకొని వాటేసుకోవటం,
బాబ్బా ఏమన్నా పర్ఫార్మెన్సా ఇది? ఇక్కడ సిబిఐ చేతులు ఎత్తేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాం అనేది చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతి కేసు తీసుకుంటాను, నేను టేకప్ చేస్తాను అని చెప్పి అధికారంలోకి రాగానే సావులోరు మఠంలో తిరిగే సన్నాసుల్లాగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని కాదు నేను అంటుంది, అక్కడ మామూలు సావులోరు మఠాల్లో సన్నాసులు తిరుగుతుంటారు కదా, వాళ్ళకిలాగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తానని చెప్పిన వ్యక్తి గుళ్ళ చుట్టూరు పొరలు దండాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసును టేకప్ చేస్తామని చెప్పని ఆయన అనపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పని అక్కడికి వెళ్ళి అరుస్తున్నాడు. గుళ్ళ చుట్టూరు గోపురాల చుట్టూరు పొరలు దండాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి ఎలా జరుగుతుందంటే దానికి సంబంధించిన ఒక ట్వీట్ లేదు, ఒక మాట లేదు, ఏం లేదు. కానీ మనకు మాత్రం గుళ్ళు ముఖ్యమైపోయినాయి. అంటే గుళ్ళ చుట్టూరు తిరుగుతారని వేశారా? మరి అప్పుడే ఎలక్షన్స్ టైంలో చెప్పుండాల్సిందిగా, నేను గుళ్ళ చుట్టూరు తిరుగుతాను, పొరుల దండాలు పెట్టుకుంటాను, మెట్లు దూడుస్తాను, కడుగుతాను, సనాతన బోర్డు కావాలి నాకు, మీరు ఎక్కడ పోయినా పర్లేదు, రాష్ట్రంలో ఆడపిల్లలకు ఏమైనా పర్లేదు, సుగాలి ప్రీతి కేసుని నేను వాడుకున్నాను రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకులు పెట్టడానికి అని చెప్పొచ్చుగా. అట్ట చెప్పే ధైర్యం లేదు మనకి. ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు నాటకాలు పవన్ కళ్యాణ్ గారు? ఇంకెన్ని రోజులు? సిబిఐ చేతులు ఎత్తేసిందంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి ఇదే కారణం. అసలు సుగాలి ప్రీతి కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ప్రెజర్ పెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులు కోర్టుకెళ్ళేదాకా కూడా చోద్యం చూస్తున్నారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడ్డిగాడికి పళ్ళు తోముతుందా? లేకపోతే చేతులు లేనివాడి దగ్గర ఆకులు చెట్టు ఆకులు పీకుతుందా? కనీసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు స్టేటస్ ఏంటి, ఎంతవరకు సిబిఐ దీన్ని, అంటే మనం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మామూలు ఎలివేషన్లు కాదులే మా జెండా కూలీలు, ఆయనకు బెయిల్ రాగానే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఇప్పించారంట. ఆహా, అంత పెద్ద పోటు, సీజ్ చేసిన షిప్ను మనం ఆపలేకపోయాం. 4 కోట్ల ఫైన్ కట్టింది ప్రభుత్వం, ఎదురు ఫైన్ కట్టింది. కేంద్ర ప్రభుత్వం మాట్లాడి బెయిల్ ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ డబ్బాలు మన కూలీలు ఎలివేషన్లు. మరి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కదా, మరి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి, మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐతో మాట్లాడొచ్చుగా. అదే అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని అంటే, మీరు ఇచ్చారు కదా, మీరు ఆ కుటుంబాన్ని పిలిచి హామీ ఇచ్చారు కదా, ఎలక్షన్స్లో ఆ చనిపోయిన పాపం పేరు వాడుకున్నారు కదా, చనిపోయిన పాప పేరు వాడుకున్నప్పుడు కనీసం ఒక బాధ్యతగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబిఐని, కేంద్ర ప్రభుత్వంలో ఉంది మన ప్రభుత్వమేగా, కేంద్ర ప్రభుత్వంలో ఉంది మన పార్టీ, మన కూటమి పార్టీయేగా. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బీజేపీ ఏంటిది ఆంధీ బూందీ అని బూందీలో బొక్కలో ఎలివేషన్లు వేసుకోవటం కాదు కదా. ఇప్పుడు మోదీ వచ్చి ఏంటది మోదీ ఆంధీ అన్నాడు, బూందీ అన్నాడు అని చెప్పడం కాదుగా, మోదీతో ఏం చేపించుకున్నామని కదా. సిబిఐ చేతులు ఎత్తేసిందంటే ఏం చేస్తున్నాం మనం? ఆ బెజవాడలో జరిగిందిలే, పక్కనే ఉన్నాం అప్పుడు. ఆ బెజవాడలో భజన చేస్తున్నాం మనం, భజన చేయించుకుంటున్నాం ఎదురు. ఆ బెజవాడలో ఆ భీమలా నాయక్ పాటకి భజన చేయించుకుంటున్నాం. కనీసం సిగ్గుండాలి. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు కొన్ని మాటలు ఇచ్చి చనిపోయిన పాప పేరు వాడుకున్నప్పుడు కనీసం బాధ్యతగా కొంచెం ఇంగితం సిగ్గు పెట్టుకొని పనులు చేస్తే బాగుంటుంది. ఇకపోతే ప్రజలకి ఏ కేసు అయినా తీసుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసు తీసుకుంటారా, ఆయిషా మీరా కేసు తీసుకుంటారా, ఇట్లా అన్యాయం జరిగిన తర్వాత, అంటే ఒక ఈవెన్ వివేకానంద రెడ్డి గారి కేసు తీసుకున్న ఒక క్రైమ్ సీన్లో ఇనీషియల్గా ఎప్పుడైనా సరే ఆ స్పాట్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తే ఏ దర్యాప్తు సంస్థ కూడా ఏం చేయలేని అవకాశం ఎక్కువ ఉంటుంది. 90% ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఆయిషా మీరా కేసు కూడా చూస్తే, ఆయిషా మీరా కేసులో ఆ అమ్మాయిని కూడా మానభంగం చేశారు, రేప్ చేశారని చెప్తే, ఆ పర్టికులర్ అంటే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఫారెన్సిక్ ల్యాబ్కి, బెజవాడలో విక్టోరియా మ్యూజియం ఎదురుండేది ఫారెన్సిక్ ల్యాబ్ ఇంతకుముందు, ఆ ఫారెన్సిక్ ల్యాబ్కి
ఆ బాడీలో ఆయిషా మీరా బాడీలో ఉండే సెమెన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఫారెన్సిక్ ల్యాబ్లో పెడితే రాధాబాబు ఇంటి ముందే ఉంటుంది అది ఎగ్జాక్ట్గా వాంగబెట్టి రాధాబాబు ఇంటి ముందు ల్యాబ్లో పెడితే 2 రోజుల్లో ల్యాబ్ తగలబడిపోయింది. అది మన సిస్టమ్. ఏ సెమెన్ అనాలిసిస్ అయితే జరిగిందో ఆ సెమెన్ ఎవరిది ఏంటి అని కనిపెట్టకపోతే చేసినోడు ఎవడని ఎలా తెలుస్తుంది? ప్రాథమిక ఆధారాలే మనం కాల్చేసాం ఆ రోజు ఆయిషా మీరా కేసులో. సుగాలి ప్రీతి కేసులో ప్రాథమిక ఆధారాలు మనం తుడిచిపెట్టేసి రూమ్ని క్లీన్ చేసేసి ఆ పాపను చంపి ఉరేసాం మనం. ఇంకప్పుడు ప్రాథమిక ఆధారాలే మీకు తెలియకపోతే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయి? కానీ ప్రభుత్వాలు చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఏ ధనబలం చూసుకొని ఏ బిజినెస్ మాడ్యూల్ చూసుకొని ఈయన కొడుకులు ఈ పనులు చేశారో దాన్ని ముందు క్లోజ్ చేయాలి, ఆ స్కూల్ని సీజ్ చేయాలి. కట్టమంచి రామలింగారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ నైతిక బాధ్యత వహిస్తూ ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఇప్పుడైనా పాత ప్రభుత్వమైనా చేసి ఉండాల్సింది. ఎందుకు చేయట్లా? ఎందుకంటే ఆడి దగ్గర ఉన్న డబ్బు మనం తింటున్నాం. మనం పెంట తిన్నట్టు మన ప్రభుత్వాలు తింటున్నాయి. ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు, మరి మాకు తెలియదు నిజమో కాదు. అంతేగా ఆడందరికీ కావలసిన వాడు అయిపోయి ఉంటాడు. అందుకే ఏ ప్రభుత్వం కూడా టచ్ చేయట్లా. ఏ ప్రభుత్వం కూడా టచ్ చేయకపోవడానికి కారణం ఇదే. ఎందుకు టచ్ చేయదు? నారాయణ స్కూల్లో ఈ పర్టికులర్ 2 నెల రోజుల్లోనే 2 పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఎందుకు ప్రభుత్వాలు మాట్లాడట్లా? నారాయణ స్కూల్స్ని ఎందుకు మనం బ్యాన్ చేయట్లా? ప్రభుత్వాలు ఎందుకు లైసెన్సులు రద్దు చేయట్లా? ఎందుకంటే నారాయణ మంత్రి మన కూటమి ప్రభుత్వంలో నారాయణ మంత్రి కావలసినోడు. నారాయణ ఇచ్చే ఎంత ఫండ్లు ఇచ్చాడు మరి కూటమి ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చాడో మరి నారాయణ. వాడు ఇచ్చిన ఫండ్ని పెంట తిన్నట్టున్నారు అందరూ. అందుకనే ఏం మాట్లాడలేకపోతున్నాం మనం. చిన్నపిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఇక ప్రెషర్ కుక్కర్ లాగా ప్రెషర్ కంపార్ట్మెంట్స్లో 13, 14, 15 సంవత్సరాల పిల్లలు అరే స్కూల్ చదివే పిల్లోడికి ఎయిమ్స్లో MBBS కోచింగ్లు ఏంట్రా, జిప్మర్ కోచింగ్లు ఏంటి, క్యాట్ ఏంటి, మ్యాట్ ఏం కోచింగ్లు? స్కూల్ చదివే పిల్లలకి ఏంటయ్యి? సో మా కన్క్లూజన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు సుగాలి ప్రీతి కావచ్చు, ఆయిషా మీరా కావచ్చు, ఇలాంటి ఏ కేసులు అయినా సరే అవి అలాగే కనుమరుగైపోతాయి. ఎవరికి కూడా న్యాయం జరగదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు అన్నీ కూడా ముందే వీళ్ళు మాయం చేసేస్తారు. ప్రభుత్వాలు చేయాల్సింది అప్పుడైనా ఇప్పుడైనా ఆయిషా మీరా కేసులో అయినా ఇప్పుడైనా సరే ఆ ఇన్సిడెంట్ జరిగిన స్కూల్స్ మొత్తాన్ని బ్యాన్ చేయాలి. ఎవరెవరైతే సంస్థల పేర్లు చెప్పుకొని ఇట్లాంటి అక్రమాలు చేస్తున్నారో, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారో ఆ సంస్థలను మూసేయాలా. మూయకుండా మీరందరూ అలా సంకనాకండి, ప్రజలందరూ మళ్ళీ మీకే ఓటేస్తారు. థ్యాంక్ యూ.